ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు అత్యంత కీలకంగా మారుతుంటుంది. ఈ క్రమంలో ఏపీలో మరోసారి కాపు ఓట్ల చుట్టూ రాజకీయం రేసు వేడెక్కింది. ప్రధాన పార్టీలైన అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటు జనసేన, బీజేపీలు కూడా కాపులను తమ వైపు తిప్పుకునేందుకు సరికొత్త వ్యూహాలను మొదలుపెడుతున్నాయి. ఇంతకీ కాపుల ఓట్ల కోసం ప్రధాన పార్టీలు వేస్తున్న పొలిటికల్ స్కెచ్ ఏంటి? ఉభయ గోదావరి జిల్లాల వేదికగా మొదలైన ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం ఎవరిది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎప్పుడూ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ వర్గం ఓట్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికార పీఠం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావంతో కాపు ఓట్లన్నీ దాదాపుగా కూటమి వైపే ఏకపక్షంగా పడ్డాయి. అయితే భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా ఇప్పుడు అన్ని పార్టీలు ముందస్తుగానే కాపు సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఒకవైపు అధికార తెలుగుదేశం పార్టీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఓటు బ్యాంకును తమ సొంతం చేసుకునేందుకు గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్స్ మొదలుపెట్టాయి. అలాగే జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా తరచూ సమావేశాలు పెడుతూ కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టార్గెట్గా వైసీపీ నేతలు తమదైన శైలిలో కాపు రాజకీయాలకు తెరతీశారు. తిరిగి పుంజుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గాన్నే ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వైసీపీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాపు కార్పొరేషన్కు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన నిధులు మంజూరు కాలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు మరియు ఇతర రాజకీయ పదవుల పంపకాల్లోనూ కాపు సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షం భావిస్తోంది. వైసీపీ కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగానూ అడుగులు వేస్తోంది. గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వెంకటాపురంలో వైసీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాపు నేతలతో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని వారు ఒక నిర్ణయానికొచ్చారు. కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేసి కాపు నేతలతో పాటు ఆ సామాజిక వర్గ ప్రజలను ఏకతాటిపైకి తేవాలని వైసీపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి మరో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ఎత్తుగడలను పసిగట్టిన అధికార తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కౌంటర్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. కాపు సామాజిక వర్గంలో తమకున్న బలాన్ని మరింతగా పెంచుకునేందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో అంతర్గతంగా తీర్మానించారు. ఈ మొత్తం వ్యవహారానికి సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన కోస్తా జిల్లాలకు చెందిన కీలక నేత కావడంతో త్వరలోనే ఆయన ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఆయా జిల్లాల్లోని టీడీపీ కాపు సామాజిక వర్గం నేతలందరినీ ఏకం చేసి వైసీపీ చేస్తున్న ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. కాపులకు తమ ప్రభుత్వం ఇస్తున్నంత ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వడం లేదని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. తెలుగుదేశం అధినాయకత్వం ఆశీస్సులు, పూర్తి మద్దతుతోనే బోండా ఉమా బృందం ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు కాపు ఓటు బ్యాంకు విషయంలో కూటమిలోని జనసేన పార్టీ అత్యంత ధీమాగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చరిష్మాతో కాపులంతా ఎప్పటికీ తమ వెంటే ఉంటారని ఆ పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతోంది. అటు జనసేన కొంత సైలెంట్గా ఉన్నా బీజేపీ మాత్రం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ రిజర్వేషన్ల అంశాన్ని అస్త్రంగా మలుచుకునే పనిలో పడింది.
ఇలా ప్రధాన పార్టీలన్నీ కాపు ఓట్ల వేటలో పడ్డంతో ఏపీ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. రానున్న రోజుల్లో ఈ పొలిటికల్ రేసులో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.